ఈ యెరికో పట్టణం గొప్ప వ్యాపార సంబంధాలు కలిగిన పట్టణంగానే మనం కూడా వ్యాపారం చెయ్యాలి. ఏ వ్యాపారం? ఆత్మలను సంపాదించే వ్యాపారం చేయాలి. మరి ఆత్మలు సంపాదించాలంటే పెట్టుబడి కావాలి. ఏంటి పెట్టుబడి? దేవుడు మనకిచ్చాడే, పాడే వరం ఇచ్చాడా? ఆ పాటతోనే కొంతమందిని ఏం చేయాలి? సువార్త పాటలు పాడి ప్రజలను రక్షించాలి. మాట్లాడే వరం, బోధించే వరం, ఇచ్చే వరం, ఖర్చు పెట్టే వరం కదా. ఇవన్నీ వరాల్లోకి లేకపోయినా వరాలని తప్పదు అనాలన్నమాట. అందుచేత నీకు ఏ సామర్థ్యం ఇచ్చాడో, నీకు ఏది ఇచ్చాడో దాన్ని తప్పనిసరిగా ఆత్మలను సంపాదించడం కొరకు ఏం చేయాలి? పెట్టుబడిగా పెట్టాలి. నీకు డబ్బు ఉందా, వాహనం ఉందా కదా, ఆరోగ్యం ఉందా కదా, ఏది ఉంటే అదే నువ్వు ఇవ్వగలిగినది ఆత్మల కొరకు మనం ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. ఒకనాడు లెక్క అడుగుతాడు. ఇదిగో నీకు ఉద్యోగం ఇచ్చాను, డబ్బు ఇచ్చాను కదా, నీకు హోదా ఇచ్చాను, నీకు వాహనం ఇచ్చాను, నువ్వు నా కొరకు ఎంత ఖర్చు పెట్టావు అని అడుగుతాడు. లెక్క చెప్పాలి. ఇదిగో ప్రభా, నువ్వు నాకు ఆటో ఇచ్చావు, నువ్వు నాకు కారు ఇచ్చావు, నీ పని కొరకు ఇలా ఉపయోగించాను, భలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ఇంకో 10 వాహనాలు ఇవ్వడు, ఇంకో 10 ఆటోలు ఇవ్వడు. అక్కడ ఏమిస్తాడంటే, ఇదిగో 10 పట్టణాల మీద నువ్వు అధికారం చెయ్యి అంటాడు. అధికారం వస్తుంది అనమాట. ఖర్చు పెడదాం. కొంతమంది టైర్ ఎరిగిపోతుందని బండింటికాడ పెట్టుకుంటారు కదా, అవసరమైతే పెట్రోల్ వేయిస్తారు మీ వాహనం తెస్తే. అలాగన మనం ఉన్న వాటిని ఖర్చు పెట్టాలి. అలాగన ఆత్మలను మనం ఏం చేయాలి? సంపాదించాలి. సేవలో సహకరించిన ప్రతీది కూడా రేపు తీర్పులోనికి వస్తుంది. ఖర్చు పెట్టింది వస్తుంది, దాచింది కూడా వస్తుంది. నువ్వు దాచుకుంటావే, ఏమేమైతే పిసినారితనంగా దాచుకున్నావు అది కూడా బయటికి తెస్తాడు ఆ రోజున. నేను ఇచ్చాను, నువ్వెందుకు చేయలేదని. ఆ పట్టణం ఐశ్వర్యవంతంగా ఉండడానికి కారణం ఏంటంటే, అక్కడ ఏం చేస్తున్నారు ఆ ప్రజలంటే? వ్యవసాయం చేస్తున్నారు. అక్కడ ఉన్న వ్యవసాయ ఫలాన్ని ఏం చేస్తున్నారు? పంపిస్తూ ఉన్నారు. అందుకని అది గొప్ప ఐశ్వర్యవంత పట్టణం అయ్యింది. దేవుడు మనకిచ్చిన దానిని మనము ఇతరులకు ఇస్తే, మనం ఖర్చు పెడితే, మనం పంపిస్తే అనేక మంది ఏం చేస్తారు? సంఘంలోనికి వస్తారు. అప్పుడే సంఘం నింపబడుతుంది అన్నమాట. సంఘానికి కావాల్సింది ధనాశీర్వాదం కాదు, కానీ ఆత్మల ఆశీర్వాదం ఉండాలి, ఆత్మల ఐశ్వర్యం ఉండాలి కదా. ఆత్మలు పెరుగుతూ ఉంటే సంఘానికి మంచి పేరు ఉంటుంది అన్నమాట. అపోస్తులుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో దినదినము వారు చేర్చబడుచుండిరి అనే మాట చూస్తాం. చేర్చబడుతున్నారు ఆత్మలు. ఇప్పుడు చేర్చబడిన వారే వెళ్ళిపోతున్నారు, కానీ అప్పుడు చేర్చబడుతూ ఉండేవారు, వారు ఐక్యతగా సమాధానంగా సాగుతూ వెళ్ళేవారు. ప్రియులారా, ఈ ఐశ్వర్యము అనే పట్టణం లేక ఈత చెట్లు గల పట్టణం, ఇది సువాసన కలిగిన పట్టణం అనే మాట గమనిస్తున్నాం. రమ్యమైన పట్టణం అనే మాట కూడా గమనిస్తున్నాం. ఈ పట్టణానికి దగ్గరలో యోర్దాను నది ఉంది. ఈ యోర్దాను నది దాటే యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయుల ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. యోర్దాను నదిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? బాప్తిసం చేశారు కదా. యోర్దాను నదిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. సరే, యెరికో అంటే సువాసన అని అర్థం. యెరికో అంటే సువాసన అని అర్థం. బైబిల్ గ్రంథంలో ఏ విధంగా దేవునికి సువాసనగా ఉండగలం మనం? 1 ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. దేవునికి సువాసనగా ఉండాలంటే మనం ఏమి చెయ్యాలి? ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అన్నాడు. దేవుడు ఒక నిర్ణయం మార్చుకుంటున్నాడు ఇక్కడ. ఇక మీదట భూమిని మరలా నేను శపించను. ఈ నిర్ణయానికి కారణం ఏమిటి? ఇంపైన సువాసన ఆగ్రహించి అన్నాడు. నోవాహు వాడ దిగిన తర్వాత ఒక బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం పైన పవిత్రమైన పశువులు, పవిత్రమైన పక్షులను దహన బలి అర్పించాడు. ఆ దహన బలి వలన వచ్చినటువంటి ఆ ఇంపైన సువాసన దేవునికి సంతోషాన్ని కలిగించింది అన్నమాట. సువాసనకు మూలమేది?
పవిత్రత. సువాసనకి మూలం ఏదంటే పవిత్రత. ఈ పవిత్రమైన సువాసన దేవుడు ఆగ్రహించినప్పుడు, ఆ ఇంపైన సువాసన ఆగ్రహించినప్పుడు, ఇక మీదట నేను మనుషులను ఏం చేయకూడదు, నాశనం చేయకూడదు. నాకు అర్థమైన సంగతి ఏంటంటే, మీ మనసుకు అంగీకరిస్తే తీసుకోండి, లేకపోతే లేదు. కానీ నాకు అర్థమైన సంగతి ఏంటంటే, మానవుడు అర్పిస్తున్నటువంటి ఆ పవిత్రమైన అర్పణ, ఆ సువాసన దేవునిని ఏం చేసిందంటే ఇంకెప్పుడు మానవుని నాశనం చేయకూడదు. మానవుడి ద్వారా నాకేం వస్తుంది? ఇంపైన సువాసన వస్తుంది, ఆరాధన వస్తుంది, స్తుతి వస్తుంది, మహిమ వస్తుంది. నన్ను మహిమపరిచి మానవుడు నేను ఇంకెప్పుడు కూడా ఏం చేయకూడదు అనుకున్నాడు? నాశనం చేయకూడదు. అదనమాట. అక్కడి నుంచి నిర్ణయం మార్చుకుని ఇక మీదట మరలా నేను ఈ భూమిని ఏం చేయను, నాశనం చేయను. ఒకవేళ దేవుడే ఆ నోవాహును కూడా కాదన్నాడు అనుకోండి, ఈనాడు మానవుడు భూమి మీద ఉన్నా ఒకటే, దేవుడు పైన ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంతే కదా. మానవుడు స్తుతించకపోతే దేవుడు పరలోకంలో దూతలు స్తుతిస్తారు, కానీ మానవుడిని ఎందుకు సృష్టించాడంటే నా మహిమ కొరకు అన్నాడు కదా. ఆయన మహిమ కొరకు సృష్టించిన మానవుడి ద్వారానే మహిమ వెళ్ళకపోతే ఇంకా ఆయన చేసుకున్న వస్తువు వల్ల ఉపయోగం ఏముంటుంది? నేను ఒక ఫోన్ కానీ ఒక బండి కానీ కొనుక్కున్నాను, అది అక్కడ వాకట్లో పెట్టుకున్నాను, దానివల్ల నాకేం ఉపయోగం ఉంటుంది? నాకేం సంతోషం ఉండదు. అలాగే మానవుడు లేకపోతే ఆయనకు ఉపయోగం లేదు. కాబట్టి ఏం చేశాడంటే ఇక మీదట నేను ఏం చేయను, ప్రజల్ని నాశనం చేయను. ఆరాధన దేవుని యొక్క మనసును ఏం చేసింది, మార్చగలిగింది అన్నమాట. ఆరాధన దేవుని మనసును ఏ ఆరాధన ఎలా పడితే అలా చేసేస్తే ఆయన అంగీకరించడు. ఆరాధనలు ఏముండాలి? పవిత్రత ఉండాలి. అది ఇంపైన సువాసన అన్నాడు. అమ్మయ్య, ఒక్క చిన్న విషయం, నీవు నేను ఆరాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి. వ్యక్తిగత విమర్శ అంటారు. బైబిల్ గ్రంథంలో 7 తీర్పులు ఉన్నాయండి. 7 తీర్పులు ప్రభు గురించి కాదు, 7 తీర్పులు ఉన్నాయి. ఆ 7 తీర్పులలో 3వ తీర్పు ఏంటంటే వ్యక్తిగతంగా నీకు నీవే నాకు నేనే విమర్శ చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:30-31 వచనంలో తన్ను తాను విమర్శించుకుని ఆ రొట్టెలో పాలు పంచాలి. విమర్శ చేసుకోవాలి. ప్రభా, నేను ఎక్కడైనా నోరు జారానా, చూపు జారానా, తలంపు జారానా, ప్రవర్తన మారిందా, నన్ను నేనే, నా బోన్లో నేనే ఎక్కాలి. నా తీర్పు, నాకొచ్చే దోషారోపణ నేనే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న తర్వాతే రొట్టెలో చేయి వేయాలి. మీరు అది ఎప్పుడు చేయాలి? రాత్రే చేసుకోవచ్చు, ఉదయం చేసుకోవచ్చు. ఇదిగో ఆరాధన చేయడానికి మీరు వస్తారు కదా, వచ్చినప్పుడు 10 నిమిషాలు ముందు వచ్చి ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ మనకు మనమే విమర్శ చేసుకుంటూ ఆ బలలో ఏం చేయాలి? చెయ్యి వేయాలి. విమర్శ చేసుకోకుండా దాన్ని మనం అలాగే దాచుకుంటూ దాన్ని అలాగే కప్పుకుంటూ మనం ఒప్పుకోకుండా చేస్తే 3 శిక్షలు కలుగుతాయి. అక్కడే చెప్పాడు. 1 బలహీనలు అవుతారు, 2 రోగులు అవుతారు, 3 మరణం. 3 శిక్షలు. బలహీనత కలిగినప్పుడు ఒప్పుకోవాలి. బలహీనత కలిగినప్పుడు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏమవుతుంది? రోగం వస్తుంది. రోగం వచ్చినప్పుడు ఒప్పుకోవాలి. రోగం వచ్చినప్పుడు కూడా ఒప్పుకోకపోతే ఏమొస్తుంది? అంతే, డెత్. పరదేశంలో ప్రియులారా, అర్థమైందండి? ఈ 3 శిక్షలు మన మేలు కొరకే ఇచ్చాడు. అందుచేత ఆ 3 మనకు రాకముందే ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవాలి. మనసును పవిత్రపరచుకోవాలి, హృదయాన్ని పవిత్రపరచుకోవాలి, దేహాన్ని పవిత్రపరచుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. ఆత్మకును శరీరమునకు అంటిన ప్రతి కల్మషం నుండి మనలను మనమే పవిత్రులనుగా చేసుకుందామన్నాడు. పవిత్రులనుగా చేసుకుందామన్నాడు. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడైన యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండాలండి, చచ్చేంత వరకు జరుగుతూ ఉండాలి. ఆరాధించే ప్రతి క్షణం మనం జరుగుతూ ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రికలు అంటాడు, మీ హృదయం ఏ ఏ విషయములలో దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయములలో దేవుని ఎదుట సమ్మతపడుదుము అన్నాడు. దేవుడు మన హృదయముల కంటే అధికుడు అనే మాట చూస్తున్నాం. మన హృదయాలలో ఏముందో ఏం దాచుకున్నామో ఆయనకి తెలుసు. కాబట్టి తెలిసిన ఆయన దగ్గర మనం కప్పుకుంటే ఏం ఉపయోగం ఉంది? 32వ కీర్తన 5వ వచనం చూడండి. ఒక మాట దావీదు చెప్తాడు, ఎంత మంచి మాట చెప్పాడు. 32వ కీర్తన 5వ వచనం,
దావీదు చేస్తున్న పని, నా దోషమును కప్పుకొనక నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషము పరిహరించావు అన్నాడు. ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? పరిహరిస్తాడు. ఒప్పుకోకపోతే ఆయనకి ఏమి అవ్వదు, కానీ అయ్యేది ఎవరికి? అయ్యేది మనకే. అందుచేత మనం ఏం చేయాలి? ఆరాధిస్తున్న ప్రతివారు మన ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉండాలంటే, అది ఇంపైన సువాసనగా ఉండాలంటే మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి? ఎప్పటికప్పుడు పవిత్రపరచుకోవాలి. పవిత్రపరచుకోకుండా మనం ఆరాధన చేస్తే అది దేవునికి ఇంపైన సువాసన ఉండదు, కానీ అది దుర్వాసనగా కయ్యను ఆరాధనలాగా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేసుకుందాం. స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వస్తున్నాం, మంచిదే, కానీ నీ ఆత్మ నీ శరీరం యేసు ప్రభు రక్తంలో స్నానం చేస్తూ ఉందా? యేసు ప్రభు వాక్యం ద్వారా స్నానం చేస్తుంది. ఎఫెసీ పత్రికలు అంటాడండి, వాక్యమని ఉదక స్నానం చేత తమ్మును తాము పవిత్రపరుచుకోవాలన్నాడు. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని హెచ్చరిస్తుంది, మన లోపాలను ఎత్తుతుంది, మన బలహీనతలను ఎత్తుతుంది, మనలో ఉన్న దోషాన్ని చూపిస్తుంది. అప్పుడు తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అలాగన పవిత్రులమై ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధన దేవునికి ఇంపైన సువాసన ఉంటుంది. 2 సంఖ్యాకాండం 15వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 3వ వచనం. గోవులలో కానీ నియామక కాలమందు అర్పించినది ఒక్క మాట ఇంకెక్కడితో ఆపుదామండి. 3వ వచనంలో నేను వివరంగా చెప్తాను చూడండి. యెహోవాకు ఇంపైన సువాసన కలిగినట్లు గోవులలో కానీ గొర్రెలలో కానీ మేకలలో కానీ దహన బలిగా కానీ బలిగా కానీ తెచ్చి 3 సంగతులు చెప్పాడు చూడండి. మ్రొక్కుబడి చెల్లించినప్పుడు, స్వేచ్ఛార్పణగా ఇచ్చినప్పుడు, నియామక కాలమందు అర్పించేది, అది అర్పించిన ఎడల కదండి, అది అర్పించిన ఎడల యెహోవాకి ఇంపైన సువాసన అన్నాడు. ఇంపైన సువాసన అన్నాడు. ముందు చెప్పిన అర్పణ ఏంటంటే అది పూర్తిగా రక్షింపబడడానికి నియమింపబడిన స్తోత్రములు అర్పణ. అది ఏది? ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. రక్షింపబడిన వ్యక్తి జీవితంలో స్వేచ్ఛగా ఇవ్వాలనుకున్న అర్పణ. నేను అవకాశం ఇస్తావో అక్కడే